వీణావాదిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఇప్పుడు చెప్పబోయేది 8th క్లాస్ ఫస్ట్ లెసన్. నిన్న సగం పార్ట్ అయింది, అంటే సెల్టర్ బెల్ట్స్ వరకు చెప్పామండి. నెక్స్ట్ అనదర్ పార్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. పునరుత్పాదక అంటే మరలా పుట్టేది, అంటే మరలా ఉత్పత్తి అయ్యేది. భూమి ఉపరితలం 4/3 వంతులు నీటిచే కప్పబడి ఉంది. అందువల్లనే భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు. దాదాపు 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది. మనకి జీవం ఎప్పుడు ఉద్భవించిందంటే 350 మిలియన్ సంవత్సరాలకి పూర్వమే మహాసముద్రాల్లో జీవం ఉద్భవించింది. ఈనాటికి మహాసముద్రాలు భూమిపై 3/2 వంతులు ఆక్రమించి అనేక రకాల మొక్కలు, జంతువులకు ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు మహాసముద్రాలు ఉన్నాయి కదండి, యాక్చువల్గా భూమి 4 పార్ట్స్ అనుకోండి, అందులో 3 పార్ట్స్ నీరే ఉంది, ఒక పార్ట్ మాత్రమే భూమి. ఆ 3 పార్ట్లు భూమిలో భూమిపై 3/2 వంతులు, అంటే ఇంకా 2 వంతులు నీరుతో ఆక్రమించి మొక్కలు, జంతువులకి ఆధారంగా ఉన్నాయి. సముద్ర జలం ఉప్పుగా ఉండడం వల్ల మానవ వినియోగానికి అనుకూలంగా ఉండదు. మహాసముద్రాల్లో ఎంత నీరున్నా కూడా అది మనకు ఉపయోగపడదు కదండి. మంచినీరు భూమిపై కేవలం 2.7% మాత్రమే ఉంది. భూమిపై ఎంత మంచినీరు ఉంది అంటే 2.7%. ఈ నీటిలో దాదాపు 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్, పర్వత ప్రాంతాల్లో మంచు పలకలు, హిమానీ నదాల రూపంలో ఉంది. ఈ నీటిలో ఏమో 70% అంటే 2% మాత్రమే ఉంది మంచినీరు. అందులో 70% అంటే 100%లో 70% అంటార్కిటికా అంటే మంచు సముద్రం, గ్రీన్లాండ్ కూడా ఒక మంచు పలక లాంటిదేనండి. పర్వత ప్రాంతాల్లో మంచు పలకలు, హిమానీ నదాలు కూడా మంచుతో కప్పబడినవేనండి రూపంలో ఉంది. ఆ నీరు ఉన్న ప్రాంతాలను బట్టి అది మనకు అందుబాటులో లేదు. మనకు అందుబాటులో అయితే ఉండదండి ఆ నీరు అనేది, ఎందుకంటే మంచు పలకల రూపంలో ఉంటుంది కాబట్టి. 1% మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న నీటి శాతం ఎంత అంటే 1%. ఇది భూగర్భ జలాలు, నదులు, సరస్సులు, వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో ఉంది. ఈ 1% కూడా ఎలా ఉందంటే భూగర్భ జలాలు, నదులు, సరస్సులు, వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో ఉంది. కాబట్టి మంచినీరు భూమిపై గల అత్యంత విలువైన పదార్థం. భూమి నుండి నీటిని తీసివేయడం కానీ కలపడం కానీ వీలు పడదు. మనం పునరుత్పాదక వనరు కదండి, అందుకనే మనకి ఎక్కువ వర్షం పడేటప్పుడు భూములను పంపిస్తామంటే అలా కుదరదు కదండి. భూమి నుంచి నీటిని తీయడం కానీ కలపడం కానీ వీలు పడదు. భూమిపై నీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది. మహాసముద్రాలు భూమిపై గల నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం అనే ప్రక్రియ ద్వారా తిరిగి భూమిని చేరుకుంటూ ఉంటుంది. అంటే పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. దీనిని నీటి చక్రం అని పిలుస్తారని మీకు ముందే తెలుసు. దీన్ని జలచక్రం అంటారు కూడాను. డూ యు నో 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 3850 క్యూసెక్లు కిలోమీటర్/ఇయర్. అంటే ఒక ఇయర్కి 3850 క్యూసెక్లు వాడేవాళ్ళమండి 1975వ సంవత్సరంలో. ఇప్పుడు 2000 సంవత్సరంలోన నాటికి 6000 క్యూసెక్లు కిలోమీటర్/ఇయర్కి పెరిగింది. అంటే ఒక ఇయర్లో మనకి 6000 క్యూసెక్లు వాడుతున్నామండి. అప్పుడు 3850, ఇప్పుడు 6000. బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీరు వృధా అవుతుంది. బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీరు వృధా అవుతుంది. చూడండి, ఇక్కడ కృత్రిమ అని ఉంది కదా, ఇది మనం విడిచిపెట్టి వస్తుంటారు చాలామంది. కానీ ఒక పట్టణవాసి రోజుకు సగటున 150 లీటర్ల నీటిని వినియోగిస్తాడు. ఇది కూడా మనకి డిఎస్సి బిట్టేనండి. ఒక పట్టణవాసి రోజుకు సగటున ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తాడు అలా కూడా అడిగాడండి డిఎస్సి ప్రీవియస్ డిఎస్సిలో. 150 లీటర్లు అండి. నీటి లభ్యత సమస్యలు. నేను మొత్తం వేస్ట్ మ్యాటర్ అంతా చెప్పట్లేదండి, ఎందుకంటే మనకు అది పనికిరాదు, అంటే మనకు అంత అవసరం ఉండదు. మనం ఈ టైంలో ఏంటంటే ఇది అర్థం చేసుకొని చదివి ఇది బిట్ రూపంలో మనం నేర్చుకుంటే చాలండి. నీటి లభ్యత సమస్యలు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఉంది. ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, పశ్చిమ యుఎస్ఏ, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలో కొంత భాగం,
ఆస్ట్రేలియా మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోని ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఆఫ్రికా అండి. తర్వాత పశ్చిమాసియా అంటే ఇటువైపు ఉత్తరం ఉంటే ఇటువైపు తూర్పు ఉంటే ఇటువైపు పశ్చిమాసియా. పశ్చిమాసియా అంటే యూరోప్కి దగ్గరలో ఉంటుంది. పశ్చిమాసియా, దక్షిణాసియా అంటే మన భారతదేశం కూడా చాలా వరకు దక్షిణాసియాలో భాగం కాబట్టి మన భారతదేశం కూడాను అందులో భాగమేనండి. పశ్చిమ యూఎస్ఏకి అంటే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఉంటుంది కదండి, ఇటువైపు పశ్చిమ యూఎస్ఏ. మెక్సికో దక్షిణ అమెరికాలో కొంత భాగం అంటే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలో కొంత భాగం. ఆస్ట్రేలియా మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఋతువులు లేదా వార్షిక వర్షపాతం లేదా నీటి కొరత వలన నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఋతువులు అంటే మనకి సకాలంలో వర్షాలు పడ్డాయి అనుకోండి, కరెక్ట్గా సీజన్స్ అనేవి కరెక్ట్గా చేంజ్ అయ్యాయి అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ కరెక్ట్గా లేకపోతే ఎండాకాలంలో కొంచెం ఎండలు కాకుండా వర్షాలు ఎక్కువగా ఉండి వానాకాలంలో వర్షాలు తక్కువగా ఉన్నా కూడాను మనకేంటంటే నీటి సమస్యలు ఏర్పడుతాయి. ఇప్పుడు వార్షిక వర్షపాతం ఇంత పర్సంటేజ్ అని ఉంటుందండి. దానికన్నా తక్కువగా పడింది అనుకోండి మనకి చాలా నీటి సమస్య వస్తుంది. ఇప్పుడు వర్షాకాలం కానీ ఈ ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల మనకి చాలా వర్షాలు తక్కువగా ఉన్నాయి. దానివల్ల వార్షిక వర్షపాతం చాలామంది తక్కువగా ఉంటుంది అంటున్నారు. దానివల్ల పంటలకి చాలా ఇబ్బంది అవుద్ది. నీటి కొరత వలన నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు చాలామంది అసలు నీరే ఉండడం లేదు, దానివల్ల నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. నీటి సంరక్షణ, నీటిని ఏ విధంగా మనం సంరక్షించాలి అని. మురుగునీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వ్యవసాయ పారిశ్రామిక వ్యర్థాలు నీటిని కలుషితం చేసే ప్రధానమైన కారణాలు. మనకి ఎక్కువగా ఏంటంటే మురుగునీరు అంతా తీసుకొని వెళ్ళి మన చెరువు నీటిలోనే ఇలాంటి నీటిలో కలిపేస్తుంటారండి. పారిశ్రామిక వ్యర్థాలు కూడా డైరెక్ట్గా ఫ్యాక్టరీ వాడు కూడాను చెరువు నీరుకి కానీ సముద్రం నీరుకి కానీ కనెక్షన్ ఇచ్చేస్తాడు. నీటిని కలుషితం చేసే ప్రధానమైన కారణాలు నైట్రేట్లతో, లోహాలతో, పురుగు మందులతో ఇవి నీటిని కలుషితం చేస్తాయి. వీటిలో మురుగునీటి నుంచి ప్రతిదీ ఉంటుందండి. అందులో చెత్త చెదారము మొత్తం యాసిడ్స్, బేస్, తర్వాత నైట్రేట్లు, సల్ఫర్ మొత్తం అన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా మనకి నీటిలో కలవడం వల్ల మనకి నీరు కలుషితం అవుతుంది. ఈ రసాయనాలు చాలా వరకు జీవ సంబంధ వ్యర్థాలు. అవన్నీ ఫ్యాక్టరీ నుండి వచ్చినవి కానీ మామూలుగా మురుగునీటి వ్యవస్థ నుండి వచ్చినవి కానీ అవన్నీ కూడా మనం యూజ్ చేసినవేనండి. ఇవి నీటి ద్వారా మానవ శరీరంలో చేరుతాయి. మనం ఆ నీరు అనేది మన కాలువల్లోకి వెళ్ళింది చెరువులోకి వెళ్తుంది, చెరువులోకి వెళ్ళింది వ్యవసాయంలోకి వెళ్తుంది, వ్యవసాయంలోకి వెళ్ళింది మొక్క ద్వారా మరలా మనమే తింటామండి. అవన్నీ మన శరీరంలో చేరుతాయి. పరిశ్రమల నుండి బయటకు వదలడానికి మునిపే ఈ వ్యర్థాలను శుద్ధి చేయడం వల్ల నీటి కాలుష్యాన్ని నియంత్రించాలి. అడవులు, ఇతర వృక్ష సంపద, ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. అంటే యాక్చువల్గా నీటి అంటే భూమి మీద ఎటువంటిదేమో అడ్డు లేదనుకోండి, డైరెక్ట్ నీరు పల్లపుకి ప్రవహించేస్తుంది. అదే చెట్లు కానీ లేకపోతే అడ్డు కానీ ఏదైనా ఉన్నదనుకోండి అక్కడ నీరు అనేది భూమిలో ఇంకుతుంటుందండి. దానివల్ల ఏంటంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. నీటిని నిల్వ చేయడం అంటే ఉపరితల నీటి ప్రవాహాన్ని పొదుపు చేయడమే. నీటిని నిల్వ చేయడం అంటే ఏంటి? చెరువులు, కాలువలు ఇవన్నీ నింపుగా ఉంచుకుంటే అది ఉపరితల నీటి ప్రవాహము నిల్వ చేయడమే కదండి. వ్యవసాయ కాలువలు సరైన నిర్వహణ ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక కాలువ కొట్టేసింది అనుకోండి చాలా వరకు నీరు వేస్టేజ్ అయిపోద్ది. అలా కాకుండా కాలువలన్నీ నీట్గా ఉన్నాయనుకోండి ఎక్కడ వేస్టేజ్ లేకుండా ఎవరికి అవసరమైనది వాళ్ళు కట్టుకుంటారు, మిగతాదంతా క్లోజ్ చేసేస్తారు. కాలువలు కానీ ఎక్కడైనా గండి కొట్టేయడం ఇలాంటివి అంటుంటారు కదండి, అలా అవడం వల్ల ఏంటంటే నీరంతా బయటకు వచ్చేస్తుంది. మరి అందవలసిన దగ్గర నీరు అందదు. అప్పుడు బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడం, ఇంకిపోవడం తగ్గుతుంది. నీరు ఆవిరైపోవడము, ఇంకిపోవడం తగ్గుదలకు కారణం అనేసి బిందు సేద్యము, స్ప్రింక్లర్ వ్యవస్థ ఇవన్నీ ఇస్తుంటాడండి. యాక్చువల్ ఆన్సర్ బిందు సేద్యం. బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడం, ఇంకిపోవడం తగ్గుతుంది. ఎందుకంటే బిందు సేద్యం చేసేటప్పుడు డైరెక్ట్గా మొక్క అడుగు భాగానికి వేర్ల భాగానికి వెళ్తుంది కాబట్టి అది వేర్లు డైరెక్ట్గా గ్రహించుకుంటాయి. నీరు ఎక్కువసేపు ఉండేసి అది బాష్పీభవనం చెందినంత వరకు అయితే అవ్వదండి. ఈ పద్ధతి నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. తూర్పు ఈశాన్య భారతంలోని చాలా ప్రాంతాల్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది. తూర్పు ఈశాన్య భారతదేశంలోనంటే అస్సాము, నాగాలాండ్, కోహిమా, మిజోరాం, త్రిపుర ఇవన్నీ తూర్పు వైపున వస్తాయండి. ఈశాన్య ప్రాంతాల్లో వస్తాయండి. అటువైపు ఎదురు ఎక్కువగా ఉంటుంది. పట్టుని మల్బరీ తోటలలో పెరిగే పట్టు పురుగుల నుండి సేకరిస్తారు.
పట్టుని మల్బరీ చెట్ల ఆకులు తినే పట్టు పురుగుల నుండి సేకరిస్తారండి. సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అన్ని శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంబంధం కలిగి ఉన్న జీవవర్ణంలో భాగంగా ఉంటాయి. మనం కానీ, జంతువులు కానీ, ప్రాణులు కానీ ఇవన్నీ కూడా జీవవర్ణంలోని భాగమే కదండి. జీవవర్ణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనమే ఉన్నామండి. మనం మొక్కల మీద, జంతువుల మీద ఆధారపడతాం తిండి కోసం. అదే జంతువులు మొక్కల మీద ఆధారపడితే జంతువుల మీద కూడా ఆధారపడతాయి. అంటే ఒకదాని మీద ఒకటికి ఆధారపడి ఉంటాయి. దీన్నే పర్యావరణ వ్యవస్థ అంటారు. సహజ వృక్ష సంపద వన్యప్రాణులు విలువైన సహజ వనరులు. సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అనేది విలువైన సహజ వనరులు అండి. వృక్షాలు మనకు కలపనిస్తాయి, జంతువులకు ఆశ్రయం కల్పిస్తాయి, ప్రాణవాయువును అందిస్తాయి, పంటల సాగుకు అవసరమైన నేలలను సంరక్షిస్తాయి, భూగర్భ జలాలను నిల్వ చేస్తాయి. వృక్షాలు ఏంటంటే భూగర్భ జలాలు నిల్వ చేస్తాయి అంటే వృక్షాలు అడ్డుగా ఉండడం వల్ల ఏంటంటే ఆ వేళ్ళు అడ్డుగా ఉండడం వల్ల భూమి కొట్టుకొని పోకుండా ఉండడం వల్ల నీరు అనేది భూమిలోనికి ఇంకుతుందండి. ఆ విధంగా భూగర్భ జలాలని నిల్వ చేస్తాయి. నేలలను సంరక్షిస్తాయంటే వర్షం పడేటప్పుడు ఎటువంటి అడ్డు ఉంటే నేల కొట్టుకుపోద్దండి. అడ్డు లేకపోతే అడ్డు ఉండడం వల్ల భూమి అలానే ఉంటుంది. చెట్టు అడ్డు ఉండడం వల్ల దానివల్ల ఏంటంటే నేలను కూడా సంరక్షిస్తాం. ఇక్కడ చూడండి, డూ యు నో భవిష్యత్తు అవసరాల కోసం ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ఒక మంచి పద్ధతి. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. ఇప్పుడు మన వర్షపు నీటిని మనం అలా డ్రైనేజ్ సిస్టంలోకి వదిలేస్తామండి. అలా కాకుండా దాన్ని మనం నిల్వ చేసామనుకోండి, అది ఒకేసారి 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయొచ్చంట ఒకేసారి కురిసిన వర్షం వల్ల. మీకు తెలుసా, మన దేశంలో పశువులకి నొప్పి కోసం వాడే డైక్లోఫెనిక్ అంటే ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్ అనే మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి. కాబట్టి పశువులకు ఈ మందు వాడకాన్ని రద్దు చేయడం వల్ల రాబందుల పక్షిజాతిని కాపాడుకోవచ్చు. యాక్చువల్గా మనము కూడాను ఏమైనా ఒళ్ళు నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏమైనా వచ్చాయంటే డైక్లోఫెనిక్ వేస్తాం. అది మన కిడ్నీస్ మీద దెబ్బతీస్తుంది. అలానే ఈ పశువులకు వాడే డైక్లోఫెనిక్ అంటే ఆస్పిరిన్ అండ్ ఐబ్రూఫెన్ ఉంటుంది. ఈ మందు వల్ల ఏంటంటే పశువులు చచ్చిపోతాయి కదండి. చచ్చిపోయిన తర్వాత వాటి కళేబారాలను ఏంటి, కాకులు, రాబందులు ఇవే తింటాయి కదా, అవి ఎక్కువగా వాటి కిడ్నీల మీద దెబ్బతీస్తాయటండి. ఇప్పుడు జంతువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు అన్నీ వన్యప్రాణులే. ఇవన్నీ అడవుల్లోనే నివసిస్తాయండి. తేనెటీగలు వంటి కీటకాలు తేనెను ఇస్తాయి, పుష్పాల పరాగ సంపర్కంలో సహాయం చేస్తాయి. పర్యావరణ వ్యవస్థను నిలబెట్టే కారకాలుగా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు కీటకాలు ఉండడం వల్లే పూలు పూస్తాయి, పూలు పూయడం వల్లే విత్తనాలు వస్తాయి, విత్తనాలు అనేవి మళ్ళీ మొక్కలు అవుతాయి, దానివల్ల మనం కూడా జీవిస్తాము. అంటే పర్యావరణ వ్యవస్థ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది కదండి. రాబందులు వంటి పక్షులు చనిపోయిన జంతువులను తినే ఆరోగ్య కార్యకర్తలు. ఇవి పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి. సహజ వృక్ష సంపద విస్తరణ. సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. సహజ వృక్ష సంపద దేనిపై ఆధారపడి ఉంటుందంటే ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానంగా అడవులు, గడ్డి భూములు, పొదలు, టండ్రాల వంటి అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి. ప్రపంచంలో వృక్ష సంపద అడవులు, గడ్డి భూములు. గడ్డి భూముల్లో అడవుల్లో ఉన్నట్టు చెట్లు ఎక్కువగా ఉండవండి, గడ్డి ఉంటుంది. పొదల్లోనే ఏంటంటే మరి మనుషులు కూడా కనిపించరండి, అలా ఉంటాయి పొదలు. టండ్రాలు అంటే టండ్రాల్ అంటే అక్కడ టండ్రాల దగ్గర వేరే ప్లాంట్స్ ఉంటాయండి. అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. మనకి నిరంతరం నీరు ఉండడం వల్ల ఏమవుద్దండి, చెట్లు బాగా పెరుగుతాయి కదా. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా పెరుగుతాయి. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వృక్షాల పరిమాణం, సాంద్రత తక్కువగా ఉంటుంది. తేమ అంటే మనకి నీటి ఆవిరి లేదనుకోండి, అక్కడ ఏంటంటే ఇంకా మొక్కలు పెరగడానికి అంత అనువుగా ఉండదండి. ఎందుకంటే అక్కడ వర్షపాతం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అక్కడ మొక్కలు తక్కువగా ఉంటాయి. ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాల్లో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. అటు ఎక్కువగా వర్షం పడింది అనుకోండి, పెద్ద పెద్ద చెట్లు స్పీడ్గా పెరుగుతాయి, కొంచెం ఎత్తుగా పెరుగుతాయి. అలా కాకుండా మధ్యస్థంగా ఉందనుకోండి, పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి.
వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాల్లో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వర్షపాతం మధ్యస్థంగా ఉన్నదైతే గడ్డి భూములు, పొదలు ఉంటాయి. ఇంకా తక్కువగా ఉందనుకోండి ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, రాయలసీమ ప్రాంతంలోనే మొత్తం అక్కడ వర్షపాతం తక్కువగా ఉన్నది కాబట్టి అక్కడ ముళ్ళ అడవులు ఎక్కువగా ఉంటాయి. అంటే కంచి, ముళ్ళు పొదలు ఎక్కువగా ఉంటాయండి. నాకు అంత గుర్తు రావట్లేదు. కొన్ని ప్రాంతాల్లోని మొక్కల వేళ్ళు లోతుగా ఉండి ఆకులు, ముళ్ళు, మందంపాటి మైనం వంటి బెరడు కలిగి ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఏంటంటే ఎడారి మొక్కలండి. అంటే ఇక్కడ నీరు తక్కువగా ఉందనుకోండి మొక్కల వేళ్ళని లోతుగా ఉంటాయి. దానికి ఆకులు, ముళ్ళు అనేది నాగజెముడు, బ్రహ్మజెముడు ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ కూడాను ఆకుల రూపంలోన, ముళ్ళు రూపంలోన దాని మీద మందంపాటి మైనం వంటి బెరడు కలిగి ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ధ్రువ ప్రాంతాల్లో గల టండ్రాల్లో నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. ధ్రువ ప్రాంతాల్లో ఎక్కువగా ఏంటంటే నాచు, లైకెన్స్ పెరుగుతాయండి. సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల సంరక్షణ. అడవులు మన జాతీయ సంపద. అడవులు అనేక రకాల జంతువులకు ఆవాసాలుగా ఉండటమే కాక పర్యావరణాన్ని నియంత్రిస్తాయి. అడవులు అనేది అనేక జంతువులకు ఆవాసాలుగా ఉంటాయండి. అటవీ నిర్మూలన, నేలకోత, నిర్మాణ కార్యకలాపాలు, కార్చిచ్చు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడడం వంటివి ఈ వనరులు అంతరించిపోవటానికి కొన్ని సహజ మానవ కారకాలు. సహజ కారకాలు ఏంటంటే అటవీ నిర్మూలన అనేది మానవ కారకం, నేలకోత అనేది సహజ కారకం. నిర్మాణ కార్యకలాపాలు అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వ్యవసాయానికి భూమిని ఏర్పాటు చేసుకోవాలన్నా అడవులను కొట్టి భూములు ఏర్పాటు చేస్తున్నారండి. కార్చిచ్చు అనేది సహజ కారకం కాదండి, అదే సహజ కారకం అవ్వచ్చు, కొన్నిసార్లు మానవ కారకం కూడా అవ్వచ్చు. సునామీలు, కొండ చర్యలు విరిగిపడడం ఇవన్నీ కూడా ఇలాంటి సహజ మానవ కారణాలండి. కొన్ని రకాల జాతులు గణనీయంగా తగ్గిపోవడానికి వేట కూడా ఒక ప్రధాన కారణం. ఇప్పుడు ఏవైనా కొన్ని ఉన్నాయనుకోండి, ఇప్పుడు పులి ఇలాంటివి వేగంగా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే పులిని వేటాడి వాటి చర్మాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారండి. దానివల్ల ఏంటంటే అలాంటివి ఎక్కువగా తగ్గుతుంటాయి. అక్రమ వ్యాపారులు చర్మాలు, గోళ్ళు, దంతాలు, కొమ్ములు, ఏకలు మొదలైన వాటి సేకరణ కోసం జంతువులను వేటాడుతూ ఉంటారు. ఇలా అంతరించిపోతున్న వాటిలో పులి, సింహం, ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి కొన్ని ఉదాహరణలు. అంతరించిపోయేవండి ఇవన్నీ కూడా. ఆస్ట్రిచ్, నెమలి, పులి, సింహము, ఏనుగు, మొసలి, ఖడ్గమృగం ఇవన్నీ. జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవవర్ణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మన సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. వీటికి ఏంటంటే అంటే అడవులను నరికివేయడం వల్ల నివాస ప్రాంతాల్లోనికి రావడం వల్ల చంపేస్తున్నారు కదండి. అలా కాకుండా వాటికి జాతీయ పార్కులు, వన్యప్రాణులు అభయారణ్యాలు, జీవవర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో అవి సహజంగా ఉండే విధంగా చూస్తున్నారండి. చెరువులు, సరస్సులు, చిత్తడి ప్రాంతాలను అభివృద్ధి చేసి ఈ విలువైన సహజ వనరులను తరిగిపోకుండా సంరక్షించాలి. చూడండి ఇందులో అంటే కార్చిచ్చు గురించి, దీని గురించి కాలిఫోర్నియాలో అగ్ని ప్రమాదం. దావనలం అంటే దావనలం వల్ల జంతుజాలం, వృక్షజాలంతో పాటు మొత్తం ప్రాంతానికి ముప్పు. ఇది ప్రధానంగా 3 కారణాల వల్ల సంభవిస్తుంది. అంటే దావనలం అంటే ఒక్కసారిగా అడవుల్లో మంటలు చెలరేగడం ఉంటుంది కదండి, దాన్ని. మెరుపు కారణంగా సహజంగా అంటుకోవడం. మెరుపు వచ్చింది అనుకోండి, మెరుపు వచ్చేటప్పుడు ఒక చెట్టు మీద నిప్పు అంటుకుంది అనుకోండి, నెక్స్ట్ అలాగా దగ్గరగా ఉంటే మిగతా అన్ని చెట్లకు అలాగ అడవంతా స్ప్రెడ్ అయిపోద్ది. ప్రజల అజాగ్రత్త కారణంగా చెత్తలో ఉత్పన్నమయ్యే వేడి కారణంగా మంటలు చెలరేగడం. చెత్తలో ఏమాత్రం చిన్న నిప్పు లాంటిది ఉన్నా అది అలాగ అంటుకొని పెద్దదవుద్దండి. స్థానిక నివాసులు, అల్లర్లు చేసేవారు, దుర్మార్గులు మొదలైన వారు ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడం. కొంతమంది డైరెక్ట్గా పెట్టాలని పెడుతుంటారండి. కొన్ని నియంత్రణ చర్యలు, అవగాహన పెంపొందించడం ద్వారా మంటలను నివారించడం. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అల్లర్లు చేసేవారు, వాళ్ళకి అవగాహన కల్పించడం వల్ల అలాంటివి చేయడానికి ఇష్టపెట్టుకోకుండా ఉంటారు. అప్పుడు అబ్జర్వేషన్ పాయింట్ల యొక్క చక్కటి సమన్వయ నెట్వర్క్, సమర్థవంతమైన గ్రౌండ్ పెట్రోలింగ్, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మంటలను వెంటనే గుర్తించడం. ఇప్పుడు ఎక్కడ ఏదైనా మంటలను జరుగుతున్నాయంటే మనకి అక్కడ సిస్టమ్స్ ద్వారా మనకి తెలుస్తుంది కదండి. ఇప్పుడు శాటిలైట్స్ ద్వారా మనకి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు వేగంగా తెలుస్తుందండి. దానివల్ల మనం న్యూస్ అనేది మనం చెప్పగలుగుతున్నారు వేగంగా. చూడండి, నేషనల్ పార్క్ అంటే
ప్రస్తుత భవిష్యత్తు తరాల కోసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడటం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడిన ప్రాంతం. నేషనల్ పార్క్ అనేది ప్రస్తుతం గురించి, భవిష్యత్తు గురించి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పర్యావరణ వ్యవస్థలు అంటే అక్కడ అడవులు నరకరు, జంతువులు కూడా బాగా ఉంటాయి, అంటే నీరు పరంగా కూడా ఇబ్బంది పెట్టరు. అంటే ఒకటి మనం నేషనల్ పార్క్గా క్రియేట్ చేయడం వల్ల బోలెడన్ని పర్యావరణ వ్యవస్థలకి కాపాడటం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడిన ప్రాంతం అండి. చాలా దేశాలు పక్షులను, జంతువులను చంపడం లేదా వాటితో వ్యాపారం చేయడం నిషేధిస్తూ చట్టాలు చేశాయి. భారతదేశంలో కూడా సింహాలు, పులులు, కృష్ణజింకలు, నెమళ్లను చంపడం చట్టరీత్యా నేరం. అంతర్జాతీయ సంస్థ CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్. చూడండి, CITES అబ్రివేషన్ నేర్చుకోవాలండి మనం. కొన్నిసార్లు మనకు అదే బిట్గా అడుగుతుంటాడు. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. ఈ CITES సంస్థ కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. కాబట్టి మొక్కలను, జంతువులను సంరక్షించడం ప్రతి పౌరుని నైతిక బాధ్యత. కజిరంగా నేషనల్ పార్క్ అండి. కజిరంగా నేషనల్ పార్క్లోని ఏనుగుల మంద. చూడండి, జీవవర్ణ నిల్వలు అంటే ప్రపంచంలోని వివిధ సురక్షిత ప్రాంతాలను కలపడం ద్వారా వాటి పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించిన అంశాలు జీవవర్ణంలో కేంద్రీకరించబడాలి. ప్రపంచంలో వివిధ సురక్షిత ప్రాంతాలను అంటే పక్కపక్కనే ఉండే అడవులను కలపడం వలన వాటి పరిరక్షణ, అభివృద్ధికి అంటే ఒకే దగ్గర ఉండడం వలన వాటిని ఎక్కువగా మనం పరిరక్షించవచ్చు, అభివృద్ధి చేయొచ్చు అంశాలను జీవవర్ణంలో కేంద్రీకరించబడాలి. CITES అనున్నది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీని ముఖ్య ఉద్దేశ్యం అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు, వృక్షజాతుల ఉనికిని ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు. దాదాపుగా 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్షజాతులను కాపాడడం దీని లక్ష్యం. అంటే ఇవి అంతరించిపోతున్న వాటికి కాపాడుతాయి. తర్వాత ఎవరైనా దొంగచాటున అమ్మాలనుకున్నా కూడాను అలాంటివన్నీ చట్టరీత్యా నేరం. అలాంటి దాంట్లోన 5,000 రకాల వన్యప్రాణులండి, 28,000 వృక్షజాతులను కాపాడడం దీని లక్ష్యం అండి, CITES. ఇక్కడికి లెసన్ కంప్లీట్ అయిందండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నేల ఏర్పడటానికి క్రింది వానిలో కారణం కానిది ఏది అని అడిగారు. సమయము, స్థలాకృతి, సేంద్రియ పదార్థం. యాక్చువల్గా నేల పైపొర ఏర్పడాలంటే సేంద్రియ పదార్థం ఉండాలి, కొంత సమయం అనేది ఇవ్వాలండి. స్థలాకృతి మాత్రమే దానికి సంబంధం కానిదండి. ఏటవాలు ప్రాంతాల్లో నేల కోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరైన పద్ధతి. షెల్టర్ బెల్ట్స్, మల్చింగ్, టెర్రస్ సాగు. షెల్టర్ బెల్ట్స్ అనేది నార్మల్గా మధ్యలో మన షెల్టర్ బెల్ట్స్ అనేది ఎక్కడంటే ఇదండి, సముద్రం తీరంలోనే చూసారా, అలాంటి దగ్గర ఏంటంటే మనకి ఇసుక అనేది కొట్టుకుపోకుండా అక్కడ షెల్టర్ బెల్ట్స్ వేస్తుంటారండి. మల్చింగ్ కూడాను మనం ఏదైనా ఒక మొక్క ఉడిచామనుకోండి, ఆ మొక్క చుట్టుపక్కల తేమ అనేది పైకి బాష్పీభవనం చెందకుండా ఉండాలంటే మొక్క చుట్టుపక్కల గడ్డితో కప్పామనుకోండి, లేకుంటే మల్చింగ్ అంటారు, బ్లాక్ కలర్ దాంతో. అంటే అది కూడా ఒకలాంటి చెక్క దాంతోనే తయారవుద్ది. మల్చింగ్ చేస్తారు దాన్ని, అంటే బాష్పీభవనం చెందకుండా ఉండడానికి మల్చింగ్ చేస్తారు. టెర్రస్ సాగు అనేది మాత్రమే ఏటవాళ్ళ ప్రాంతాల్లో నేలకోతను తగ్గిస్తుందండి. క్రింది వాటిలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలం కానిది. ఉపయోగంలో లేనప్పుడు బల్బును స్విచ్ ఆఫ్ చేయండి. ఉపయోగంలో లేనప్పుడు బల్బును స్విచ్ ఆఫ్ చేయండి అనేది అనుకూలమైనదండి, మనకు అనుకూలం. ఉపయోగించిన వెంటనే నీటి కుళాయిని ఆపివేయడం కూడా కరెక్టేనండి. షాపింగ్ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయండి. షాపింగ్ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయడం అనేది మన అనుకూలంగా కాదండి, ఎందుకంటే అది మనం దాచామనుకోండి ఇంకోసారి మనం రీయూజ్కి ఉపయోగపడుతుంది. జతపరచండి. భూమి వినియోగం అనేది భూమి యొక్క ఉత్పాదకత వినియోగం. హ్యూమస్ అనేది ఏంటండి, నేలపై నిక్షిప్తమై ఉన్న సేంద్రియ పదార్థం. పైపొర అనేది సేంద్రియ పదార్థంతోనే తయారవుద్దండి, నేలపై నిక్షిప్తమై ఉన్న సేంద్రియ పదార్థం. ఎందుకంటే భూమిపై ఉన్న పైపొరనే హ్యూమస్ అంటారు. రాక్ డ్యామ్స్ అనేవి నేల కోతను నివారించుట. ఏటవాళ్ళ ప్రాంతాల్లో రాక్ డ్యామ్స్ తయారు చేస్తారండి, అవి నేల కోతను నివారిస్తాయి. జీవవర్ణం అనేది శిలావరణము, జలావరణము, వాతావరణంతో సంబంధం గల ఆవరణం అండి.
ఇక్కడితో లెసన్ కంప్లీట్ అయిందండి. మీకు కనుక ఈ లెసన్ కనుక ఇదే విధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.